హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రాజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బాగా పండిపోయిన, మగ్గిపోయిన, నల్లబడిపోయిన పండ్లను బయటపడేయకుండా మొక్కల్లో పోషక విలువల్ని పెంచే, బలాన్ని ఇచ్చే పోషక ద్రావణం, లిక్విడ్ ఫర్టిలైజర్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే బనానా ఒకటే కాదండి, ఎలాంటి తీయగా ఉండే పండ్లతోటైనా ఈ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. లైక్ సపోటా, మ్యాంగో, పపాయ. ఈ పండ్లలో సేమ్ రేషియోలో బెల్లం కలుపుకొని ఒక డబ్బాలో వేసి కనీసం 10 to 15 days పాటు ఫర్మెంట్ చేసుకోవాలండి. ఇలా ఫర్మెంట్ చేసుకున్న జ్యూస్ని ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారండి. ఈ జ్యూస్ మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్కల్లో వచ్చే రోగాలు, తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. ఈ సమ్మర్లో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మొక్కలు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే కాయలు కూడా పెద్ద పెద్దవిగా వస్తాయి. పూత రాలిపోకుండా కాయలుగా నిలుస్తాయి. అలాగే ఈ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో బనానాతో పాటు మనం పీల్ కూడా వాడుతుండడం వల్ల, ఈ పీల్ ఉండడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయండి. ఈ లిక్విడ్ ఏ మొక్కలకైనా, ఎలాంటి మొక్కలకైనా ఇవ్వవచ్చండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో బెల్లం ఎక్కువగా వాడాలండి. ఎందుకంటే ఈ లిక్విడ్లో బెల్లం తక్కువైతే లిక్విడ్ ఫర్టిలైజర్లో బూజు వచ్చే అవకాశం ఉంటుంది. బెల్లం వాడడం వల్ల ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో గుడ్ ఎంజైమ్స్ ఫామ్ అవుతాయండి. అలాగే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఒక బకెటెడ్ వాటర్లో బాగా కలుపుకొని, ఒక బకెటెడ్ వాటర్లో కొంచెం వేసి డైల్యూట్ చేసుకొని మొక్క మొదల్లో ఇవ్వడమేనండి. ఇలా మొక్క మొదల్లో ఇవ్వడం వల్ల మట్టి సారవంతంగా అవుతుంది. అలాగే ఈ సారవంతంగా అవుతుంది, మట్టి గుల్లబారుతుంది. ఆ గుల్లబారడం వల్ల మొక్క కూడా ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది. ఇలాంటివి లిక్విడ్ ఫర్టిలైజర్స్లో సమ్మర్లో ఇవ్వడం వల్ల పూత రాలిపోవడము, కాయలు రాలిపోవడం లాంటి సమస్య నుండి మనం తప్పించుకోవచ్చండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అండి.